బ్యాక్ టు అప్డేట్స్. ఇటు తమిళనాడు ఎన్నికల ట్రెండ్స్ మొదలయ్యాయి. టీవీకే ఒక స్థానంలో లీడ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు కేరళంలో యూడీఎఫ్ 3 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎల్డీఎఫ్ ఒక చోట ఆధిక్యంలో ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లకి సంబంధించి కూడా ఈ అప్డేట్స్ అయితే వెలువడాయి. సో ఓవరాల్ గా ఇటు అస్సాంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఇటు అస్సాంలో మళ్ళీ బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించబోతుందంటూ కూడా అప్డేట్స్ వస్తున్నాయి. మరి అస్సాం దగ్గర ప్రస్తుతం కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, కౌంటింగ్ ప్రారంభమైందా, మరి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, అస్సాం సంబంధించి అక్కడ ఎన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ కొనసాగుతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుధా. ఇప్పటికే అస్సాంలో కౌంటింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే వస్తోంది. మనం చూస్తున్న 35 జిల్లాలు ఉంటే ఇందులో 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 126 నియోజకవర్గాల్లో దాదాపు 722 మంది అభ్యర్థులు ఇక్కడ తమ భవిష్యత్తుని వాళ్ళ పరీక్షించబోతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అస్సాంలో 64 నియోజకవర్గాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో అధికార బీజేపీ 3వ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటనలు రావడం. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ సైలెంట్ ఓటింగ్ కావచ్చు, ముస్లిం మైనార్టీ ఓట్లు కావచ్చు, యువత విద్యార్థుల ఓట్లు మాకు పడతాయని చెప్పి ఆశాభావంతో ఉండడంతో ఇక్కడ 2 కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలో ఒక కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో ఒక కూటమి, అదేవిధంగా బలంగా ఉన్నటువంటి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉండడంతో అస్సాం రాజకీయాల్లో ఉత్కంఠగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లోనే అస్సాంలో బీజేపీ గడిచినటువంటి 10 ఏళ్ల నుంచి కూడా అధికారంలో ఉంటూ వస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉంటే అస్సాం ప్రస్తుతం ఈ రాజకీయ ఫలితాలు అనేవి మిగిలినటువంటి 6 రాష్ట్రాల మీద కూడా ప్రభావం ఉంటుందన్న అంచనాలతో ఈ రాష్ట్రంలో మరోసారి పాగా వేసేందుకు బీజేపీ అయితే ప్రయత్నం చేస్తూ ఎన్నికల ఏదైతే ప్రచారంలో తీవ్రమైనటువంటి అంశాలన్నింటినీ కూడా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. ముఖ్యంగా ఇక్కడ హిందూ, ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకుల మీద రాజకీయం ఎక్కువ నడిచింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి యశ్వంత్ బిశ్వ శర్మ ఆయన నేరుగా ముస్లిం విధానాలను వ్యతిరేకిస్తూ అనేక అసెంబ్లీలోనే కామెంట్లు చేయడం, అదేవిధంగా హిందూ ఓట్ బ్యాంక్ ను క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అయినట్లుగా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే బ్యాలెట్ ఓటు లెక్కింపులో కూడా బీజేపీ అభ్యర్థులు ముందంతులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అంశం ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గత 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎలక్షన్ లో ఉమ్మడిగా పోటీ చేశాయి. కానీ ఇప్పుడు ఎవరికి వారు విడిగా పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది అధికారం చేజిక్కించుకోవడం కోసం. బిశ్వంత్ శర్మ మీద అనేక ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఏదైతే కొంత అభివృద్ధి సంక్షేమం లేనటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా బిశ్వంత్ శర్మ, మోడీ, అమిత్ షా వంటి కీలక నేతల సహకారంతో, పర్యటనలతో మూడోసారి అస్సాంలో పాగా వేసేందుకైతే ప్రస్తుతం ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ 10 గంటల కల్లా పూర్తిగా ట్రెండ్స్ అందుబాటులోకి వస్తాయి. 126 నియోజకవర్గాల్లో 80 నుంచి 100 సీట్లు సాధిస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే అంచనా వేసిందో దానికి తగ్గట్లుగానే రిజల్ట్ ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ వైపు కూడా గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్న అస్సాంలో ఈ 40 కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 26 కేంద్ర బలగాలు, 93 రాష్ట్ర స్థాయి బలగాలతో ప్రస్తుతం 100 మీటర్ల కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు కూడా ఎవరిని ఇటువైపుగా రానివ్వట్లేదు. చాలా పగడ్బందీగా కౌంటింగ్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అల్లర్లు, అదేవిధంగా హింస చెలరేకుండా పగడ్బందీగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ భద్రత నడుమ కౌంటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 8:30 వరకు కూడా బ్యాలెట్ ఓటింగ్ లెక్కింపు తర్వాత 8:30 నుంచి ఈవీఎంలు ఓటింగ్ లెక్క వేయడం జరుగుతుంది. ఇక్కడ 14 టేబుల్స్ లో 19 రౌండ్లను లెక్కించబోతున్నారు. ఇదే క్రమంలో ఏం జరగబోతుందని చూడాల్సి ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే పెద్ద జిల్లాలు ఉన్నాయి. ఒకే నియోజకవర్గంలో ఒకే జిల్లాలో 3 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 జిల్లాల్లో 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో అయితే భారీ భద్రత నడుమ అస్సాంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే నడుస్తున్నటువంటి సందర్భం. బ్యాలెట్ పద్ధతిలో ఏవైతే కౌంటింగ్ జరుగుతుందో దాంట్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. 10 గంటల నుంచి అయితే పూర్తిగా ట్రెండ్స్ అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కదా.